వాక్య పరిచర్యకు వెళ్ళే నిమిత్తిగా ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహాగణుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గనపరుచున్నామని మేము నమ్ముచున్నాం. తిరిగి ఈ సమయం ముందు మీ యొక్క అమూల్యమైన మాటలు మేము వినబోతూ ఉండగా వింటున్నటువంటి మాకు వినగలిగిన చోరును గ్రహించగలిగిన హృదయాన్ని మా అందరికీ దయచేయమని ప్రాధాయపడుచున్నాం. తండ్రి, ఎన్నికలైన వాడును మీ యొక్క మాటలు బోధించడానికి నేను నిలబడి ఉండగా తండ్రి, తగిన జ్ఞానమును వాక్శక్తిని నాకు దయచేయమని, పరిశుద్ధాత్మని ద్వారా నన్ను ఆదరించి బలపరచమని ప్రార్థన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రేమణ దేవుని వాళ్ళారా, దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకోవడానికి దేవుని గురించినటువంటి సందేశం మనం జాగ్రత్తగా ఎప్పుడెప్పుడైతే మనం వాక్యాన్ని మనం వింటూ ఉంటామో వినేటప్పుడల్లా కూడా మనం చాలా జాగ్రత్త కలిగి చెప్పబడుతున్నటువంటి వాక్యం ఏంటో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని చక్కగా మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు ఒక ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు, ఇంతని సమయం ఇచ్చాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విభిన్నమైనటువంటి ఆయుష్ కాలాన్ని ఆయన అనుగ్రహించున్నాడు. దేవుడు అందరికీ సమానమైనటువంటి ఆయుష్ కాలాన్ని అనుగ్రహించలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆయుష్ కాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి దీనిని బట్టి ఇది దేవుని యొక్క క్రియ అని, ఈ భూమి మీద మనుషులు పుట్టడం అనేది దేవుని యొక్క సంకల్పమే అని దీనిని బట్టి మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఏదో ఒక తనంతటి తానుగా ఏదో వెరైటీగా పుట్టేది అని అంటే ప్రతి ఒక్కరికి ఒకే ఆయుష్ కాలము ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఒక 60 సంవత్సరాలు బతికి చనిపోవడం, లేకపోతే 70 సంవత్సరాలు బతికి చనిపోవడం, లేకపోతే 100 సంవత్సరాలు బతికి చనిపోవడం, ఇలాగా ప్రతి మనిషి ఒకే ఆయుష్ కాలాన్ని కలిగి ఒకవేళ జీవించి ఉండవచ్చు. కానీ ఇక్కడ మనం భూమి మీద జరుగుతున్నటువంటి యొక్క దేవుని సంకల్పాన్ని మనం ఆలోచిస్తే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆయుష్ కాలము ముందుకు వచ్చేయండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి ఆయుష్ కాలాన్ని మనం చూడవచ్చు. కొంతమంది గర్భంలో నుంచి బయటకు వచ్చి ఒక వారంలో చనిపోయే వాళ్ళు ఉంటారు, లేకపోతే 2-3 సంవత్సరాలు బతికి చనిపోయే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఒక్కొక్కరు 100 సంవత్సరాలు బతికి చనిపోతున్నటువంటి వారిని కూడా మనం లోకంలో చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే దీనిని బట్టి మనం ఆలోచించవచ్చు. భూమి మీద ఈ యొక్క కార్యక్రమం అనేది దేవుని చేత నడిపింపబడుతున్నటువంటి కార్యక్రమం, లేకపోతే సృష్టికర్త అయినటువంటి దేవుని ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమే అని మనం దీనిని బట్టి మనం ఆలోచించగలం. కాబట్టి దేవుడు మనల్ని అత్యధికంగా ప్రేమించి కొంత ఆయుష్ కాలాన్ని ఇచ్చి గడిచిన 7 దినాలలో ఈ భూమిని విడిచి వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే వారి జాబితాలో మనం ఉండకుండా ఇదిగో ఈ యొక్క ఆదివారం ప్రభు పునరుద్ధాన దినమైనటువంటి ఆదివారం వరకు దేవుడు మనల్ని కాపాడి తన యొక్క ప్రేమ చేత మనల్ని భద్రపరిచి ఈ రీతిగా ఆయన్ని మనం ఆరాధించడానికి, ఆయన మాటలు మనం వినడానికి, మన బ్రతుకులను మార్చుకోవడానికి గొప్ప అవకాశం దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. కనుక కొన్ని విషయాలు మనం ఈ సమయం ముందు ఆలోచన చేద్దాం. మనం చదివినటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఈ దినాన ఆలోచన చేయబోతున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం ధనాన్ని గురించి మనం ఆలోచించడం లేదు, ధనం గురించినటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవట్లేదు. కానీ నీ హృదయము ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మనిషి యొక్క హృదయము
ఇక్కడ అంటున్నటువంటి మాట, నీ ధనం ఎక్కడుంటే నీ హృదయం అక్కడ ఉంటుంది. ఈ మాటను అక్కడ ఎందుకు కోడ్ చేశాడంటే, ఈ మాటను అక్కడ ఎందుకు రాయించాడంటే, పైన కొంతమంది ధనవంతుల గురించి ప్రభు అయిన క్రీస్తు మాట్లాడడం జరిగింది. బాగా వినాలి దయచేసి. పిల్లల జోలికి ఎవరు పోవద్దు, పెద్దవాళ్ళు మాత్రమే మీరు ఈ మాటల మీద మనసు పెట్టండి. పిల్లల వాళ్ళు ఎలా అయినా ఇబ్బంది లేదు. ఈ 6వ అధ్యాయము 21వ వచనం పై వచనాలన్నీ కూడా ఎవరి గురించి మాట్లాడుతూ ప్రభు అయిన క్రీస్తు ఇక్కడికి వచ్చేసరికి నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడే ఉండును అనేటువంటి మాటను మాట్లాడాడంటే, దానికి పై వచనాలన్నీ ధనవంతుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ధనవంతుని గురించి మాట్లాడుతూ, ధనవంతులు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుట చాలా దుర్లభము, సూది బెజ్జంలో ఒంటైనా దొరుకుదేమో కానీ సూది బెజ్జంలో ఏం దొరుకుదట? సూది బెజ్జంలో మనం దారం దోచడమే కష్టం. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, సూది బెజ్జంలో ఒంటైనా దూరునేమో కానీ పరలోక రాజ్యానికి ధనవంతులు మాత్రం చేరరు అని అంటున్నాడు. ఎందుకు పరలోక రాజ్యంలోనికి ధనవంతులు చేరరు అంటే, వారి యొక్క ధనాన్ని బట్టి కాదు కానీ వారి యొక్క ధనాపేక్ష కలిగిన హృదయాన్ని బట్టి మాత్రమే. అర్థమవుతుందా? ధనాన్ని బట్టి కాదు. భూమి మీద ధనవంతుడును నేనే కలుగు చేశాను, పేదవాడిని నేనే కలుగు చేశాను అంటాడు. ధనవంతుడికి ధనాన్ని సమృద్ధిగా ఇచ్చి వాడిని మిక్కిలి ధనవంతుడిగా చేసిన వాడును నేనే అంటాడు దేవుడు. పేదవాడిని పుట్టించిన వాడిని కూడా నేనే అని అంటాడు. కాబట్టి ఇక్కడ ధనం మైనస్గా లేదు మనిషికి, ధనం ఇబ్బందికరంగా లేదు మనిషికి, కానీ ధనాపేక్ష కలిగినటువంటి హృదయమే ఇక్కడ మైనస్గా ఉంది. ఇప్పుడు ధనవంతుడట, ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో బీరువాలో 10,000 కట్ట, ఎంత? ఒక 10,000 కట్ట బీరువాలో పెట్టి మందిరానికి వచ్చారనుకుందాం. ఇప్పుడు మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది అంటున్నాడు ఇక్కడ ప్రభు. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఆ ధనం మీద నీ మనసు ఉంటుంది అంటే, ఆ ధనం మీద మనిషికి వ్యామోహం ఎక్కువ కనుక. అయితే ఇప్పుడు మనం ధనం గురించి ఆలోచించడం లేదు, ఈ పాఠం మనం అలా ఆలోచించడం లేదు. అయితే హృదయం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. హృదయంలో ఏదైతే నువ్వు ఉంచుకుంటావో అక్కడ మాత్రమే నీ హృదయం ఉంటుంది. అది కాన్సెప్ట్ ఇక్కడ. ధనం కాదు. నీ హృదయంలో ఏముంచుకుంటావో, నీ హృదయంలో ఏముంచుకుంటావో అది మాత్రమే, అక్కడ మాత్రమే నీ హృదయము ఉంటుంది. ఒకవేళ ధనాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే నీ హృదయం ఎక్కడ ఉంటుందట? నువ్వు దేవుని మందిరానికి వచ్చినా, లేకపోతే నువ్వు ఏ ఫంక్షన్లోకి వచ్చినా, నువ్వు మరి ఎక్కడికి పోయినా సరే, నీ యొక్క హృదయ ఆలోచన ఏంటంటే, నీకు ఇష్టం ఏంటంటే ధనం మీద వ్యామోహం కనుక నీ ఆలోచన అంతా ధనం మీదే ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా సరే ధనం మీద ఉంటుంది నీ హృదయం. అయితే హృదయాన్ని ఎవరు కలుగు చేశారో, హృదయంలో ఎవరు ఉండాలని కోరుకుంటున్నాడో ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం చూద్దాం. హృదయంలో ఎక్కువగా ఏమేమి ఉంటున్నాయో, ఏమేమి హృదయంలో ఎక్కువగా ఉంటున్నాయో, అసలు హృదయంలో ఏముండాలో అనేటువంటి విషయాన్ని మనం ఈ సమయంలో నేర్చుకోబోతున్నాం. చూద్దాం. సామెతల గ్రంథము, దావీదు కీర్తనలు 28వ అధ్యాయము, దావీదు కీర్తనలు 28వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దావీదు కీర్తనలు 28వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని చాలు. హృదయంలో ఏముంచుకుంటున్నారంట మనిషి? దుష్టాలోచన. హృదయంలో దుష్ట ఆలోచన. హృదయంలో ఏ ఉండాలి, ఎవరుండాలని కోరుకుంటున్నారు? అయితే
హృదయంలో ఎవరుంటున్నారు, ఏముంటున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ ముందుగా ఏమేమి ఉంటున్నాయో మన హృదయంలో అనే దాని గురించి ఒక 2-3 వచనాలు మనం ఆలోచన చేస్తాం. మరొక విషయాన్ని కూడా చూద్దాం మనం. అదే కీర్తన 36వ అధ్యాయం 1వ వచనం. 36:1. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అతిక్రమము భక్తిహీనుల యొక్క హృదయంలో ఉందట. భక్తిహీనుల యొక్క హృదయంలో ఏముందంటే అతిక్రమము ఉంది. అతిక్రమము, క్రమము, అక్రమము, అతిక్రమము. ఇప్పుడు భక్తిహీనుల యొక్క హృదయంలో ఏమేమి ఉంటుంది అని అంటే, ఇదిగో అతిక్రమము భక్తిహీనుల యొక్క హృదయంలో ఉంటుంది. హృదయంలో ఏమి ఉంటుందో మనం ఆలోచన చేస్తున్నాం. తర్వాత హృదయంలో ఏమి ఉండాలన్నది మనకి వాక్యం నేర్పిస్తుంది. 55వ అధ్యాయము ఒక 2-3 వచనాలు మాత్రమే మనం చూద్దాం దీని గురించి. 55:21 దావీదు కీర్తన 55:21. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి. అయితే వారి హృదయములో కలహమున్నది. వారి హృదయంలో ఏమేమి ఉందట? కలహము. మాటలు ఎలా ఉంటాయి అంటున్నాడు. మాటలు అయితే ఎలా ఉంటాయట? వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉంటాయంట. మాటలు మాత్రం చాలా మృదువుగా ఉంటాయంట. ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు, ఆ మాటలు మనం విన్నప్పుడు ఎలా ఉంటాయంటే నిజంగా మనల్ని హత్తుకుంటాయి. అవి చాలా తీయగా ఉంటాయి. కనుక వారి హృదయంలో మాత్రం ఏముంటుందట? వారి హృదయంలో ఏముంటుందట? కలహము, లోపల కలహం. ఈ సందర్భాన్ని, ఈ వచనానికి కూర్చున్నటువంటి ఒక సందర్భాన్ని మనం గ్రంథంలో ఆలోచన చేయొచ్చు. ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదాము అవ్వలకు పుట్టినటువంటి కయ్యూని హేబేలు, వీళ్ళిద్దరూ ఒక్కొక్కరు ఒక వృత్తి కలిగిన వాళ్ళు. కయ్యూనేమో పొలం సేద్యం చేసుకునేవాడు, హేబేలేమో మేకలు గొర్రెల్ని కాచుకుంటూ ఉన్నాడు. అయితే ఒక రోజు వీళ్ళిద్దరు అనుకున్నారు, మనం దేవునికి బలి అర్పిద్దాం, నీ మందలో నుంచి కొన్ని తీసుకోరా, నా పొలంలో నుంచి నేను కొంత పంట తెస్తాను, దేవునికి దహన బలిగా ఇద్దామని వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనుకుంటారు. అనుకున్నప్పుడు సరే వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఒక రోజు, ఒక దినాన్ని నిర్ణయించుకొని అక్కడికి వస్తారు. వాళ్ళిద్దరు వచ్చేసి కయ్యూను తన యొక్క పొలం పంట నుంచి కొంత తీసుకొని వస్తాడు, దేవునికి బలిగా ఇస్తాడు. హేబేలు కూడా తన యొక్క మందలో నుంచి కొవ్విని తీసుకొని వచ్చి దేవునికి బలిస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క అర్పణని దేవుడు, అన్న యొక్క అర్పణని, కయ్యూని అర్పణని దేవుడు అంగీకరించలేదు. హేబేలు యొక్క అర్పణని దేవుడు అంగీకరించాడు. ఎప్పుడైతే నా యొక్క బలిని దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముడి యొక్క బలిని అంగీకరించాడని తన మనసులో క్రోధము ఉంచుకున్నటువంటి కయ్యూని ఏం చేశాడంటే తన తమ్ముడితో ఒక దినాన మాట్లాడాడు. వాళ్ళిద్దరు కలుసుకుని ఒక చిన్న సంభాషణ చేసుకున్నారు. ఏమైనా సంభాషణ చేసుకున్నారంటే, అరే ఈరోజు నువ్వు మందకు పోవడం మానేసి నాతో కూడా పొలానికి వచ్చి, నేను వెళ్ళిన తర్వాత నాతో కూడా పొలం దగ్గరికి వచ్చి అని చెప్పి ఈ కయ్యూను తన తమ్ముడితో మాట్లాడుకున్నాడేమో బహుశా. ఈ కయ్యూను ఏం చేశాడు, హేబేలు ఏం చేశాడంటే ఆ మందను పక్కన పెట్టేసి అన్న దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. ఒకసారి ఆ విషయాన్ని మనం చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండం 4వ అధ్యాయము అక్కడ 7వ వచనం నుంచి మనం చదువుకుందాం. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల పాపం పొంచి ఉండు. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏడు అని. ఇక్కడ 8వ వచనంలో కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. ఏమని మాట్లాడుంటాడు బహుశా? కయ్యూను ఎక్కడికి పోవాలి? సహజంగా పొలానికి వెళ్ళాలి, పొలం పని చేసేవాడు కాబట్టి.
హేబేలు ఎక్కడికి వెళ్ళాలి? తన యొక్క మందను తీసుకొని వెళ్ళాలి. అయితే ఇక్కడ కయ్యూను ఏం చేశాడంటే తన తమ్ముడైన హేబేలుతో ఏం చేశాడంట? మాటలాడిన తర్వాత వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఇప్పుడు కయ్యూను హేబేలుతో ఏం మాట్లాడుంటాడో మనకు అర్థమైపోవాలి. ఇందాక చదివాము దావీదు కీర్తన 55వ అధ్యాయము, ఒకసారి చూద్దాం. మళ్ళా దీన్ని ఇలాగే ఉంచండి. 55:21 కీర్తన 55:21 వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. పాపం కయ్యూను తమ్ముడితో ఏం మాట్లాడుంటాడో బహుశా ఆపోజిట్గా మాట్లాడుంటాడు. నాకంటే దేవుడు నీ యొక్క బలిని ఎక్కువగా ప్రేమించాడు, కాబట్టి దీన్ని బట్టి నేను కూడా సంతోషిస్తున్నాను, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ నువ్వు మందన మేపడం మానేసి నాతో కలిసి సరదాగా పొలం దగ్గరికి రా అన్నాడో, మరి ఏం మాట్లాడుంటాడో బహుశా తెలియదు కయ్యూను హేబేలుతో. అర్థమవుతుందా? ఏం మాట్లాడుంటాడో తెలియదు. ఇక్కడ అంటున్నాడు 8వ వచనంలో, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. ఏం మాట్లాడాడో మొత్తానికి మాట్లాడాడు. అన్న మాటలు విన్నటువంటి తమ్ముడు ఏం చేస్తాడంటే, ఇదిగో మంద దగ్గరికి పోవాల్సింది కయ్యూను దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడట? కయ్యూను దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే కయ్యూను దగ్గరికి వెళ్ళాడో అక్కడ కయ్యూను పాపం తమ్ముడిని ఏం చేశాడట? చంపివేశాడు. మరి తమ్ముడితో కయ్యూను అన్న ఏమి మాట్లాడుంటాడు? లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతుంటాడు. వారి హృదయములో కలహం ఉన్నది, కలహము వారి హృదయములో ఉంది నిండుకొని. పైకి మాత్రం వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంట? పైకి వాళ్ళ మాటలు వెన్నవలే మృదువుగా, బహుశా అలాగే ఉండుంటాయేమో కయ్యూను మాటలు కూడా హేబేలుకి అలాగే మృదువుగా ఉండుంటాయి. అరే దేవుడు నా బలిని ఇష్టపడ్డాడు అని చెప్పి నా అన్న బాగా సంతోషంగా ఉన్నట్టుంది అని పాపం మోసపోయాడు తమ్ముడు. మోసపోయి అన్న నన్ను అప్రిషియేట్ చేస్తున్నాడు, నన్ను గొప్పగా భావిస్తున్నాడు, ఇవాళ నాతో కలిసి సరదాగా పొలానికి రమ్మంటున్నాడు, మీతో కలిసి ఉండాలనుకుంటున్నానని అంటున్నాడు అని చెప్పి మృదువైన మాటలకి పాపం హేబేలు మోసపోయి ఉంటాడు పాపం. కానీ తన యొక్క అన్న హృదయంలో మరి కలహం ఉందన్న సంగతి మరి పైకి తమ్ముడికి కనబడలేకపోయింది. పైకి మాటలేమో మృదువుగా ఉంటాయి, తీయగా ఉంటాయి, అయితే అవి లోపల దేనితో నిండి ఉంటాయంటే కలహంతో నిండి ఉంటాయి. అది కనపడదు, అది పైకి ఎవరికి కూడా కనపడదు. ఆ మనిషికే తప్ప ఇంకా పక్కన నరమాత్రుడికి కూడా ఆ హృదయంలో ఉండేటువంటి కలహం అనేది కనపడదు. ఏ పరిస్థితిలో కూడా తన తమ్ముడి మీద ద్వేషం ఉంది అన్నకి అని కనిపించకుండా అతడు నటించాడు. ఒకవేళ అతను కోపగించుకొని ఉంటే కోపంలో ఉన్నాడు అన్న, నా మీద చాలా కోపంలో ఉన్నాడు, ఇప్పుడు నన్ను పొలానికి రమ్మంటున్నాడు, కోపంలో నన్ను ఏమైనా చేస్తాడేమో అని కయ్యూను హేబేలు ఏం చేసి ఉండొచ్చు? పోకుండా ఉండుండొచ్చు. కానీ ఇక్కడ అలాగే నటిస్తున్నాడు కయ్యూను ప్రేమగా ఉన్నట్టు, నువ్వు చేసిన బలి దేవుడు బాగా మెచ్చుకున్నాడని ఇలాగా నటించాడు. పాపం హృదయంలో కలహం పెట్టుకుని పైకి నటించాడు. అయితే దానికి ఒక నీతిమంతుడు బలైపోయాడు. అంటే హృదయంలో వారు ఏం ఉంచుకుంటారు అంటే కలహాన్ని వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. మరొకటి 41:6 అదే కీర్తనలు 41:6 అదే కీర్తనలు 41:6 ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వారి హృదయము పాపమును పోగు చేసుకుని చూడండి. కీర్తనలు 41:6 వారి హృదయము పాపమును పోగు చేసుకునేను. హృదయంలో ఏం పోగు చేసుకుంటున్నట? పాపము పోగు చేసుకుంటుంది. అంటే హృదయంలో
ఎందుకు దేవుడు పదే పదే హృదయాన్ని, ఆ స్థలాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? దాని గురించి మాత్రం ఎందుకు గ్రంథంలో రాయిస్తున్నాడు? చెప్పండి. కాళ్ళలో పాపం ఉంది, చేతిలో పాపం ఉంది, కళ్ళలో పాపం ఉన్నది అనేది పక్కన పెట్టండి. హృదయాన్ని ఎందుకు దేవుడు ఫోకస్ చేస్తున్నాడు? అది చెప్పడానికి మీకు ఈ వచనాలని చూపిస్తున్నాను. ఎందుకు ఆయన దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు? ఆ హృదయంలో ఇదిగో వీడి దుష్ట క్రియలు పెట్టుకున్నాడని, పాపం పోగు చేసుకుంటున్నాడని, అతిక్రమం వీళ్ళ హృదయాల్లో ఉన్నదని, కలకం వీళ్ళ హృదయాల్లో ఉన్నదని, ఎందుకు హృదయాన్ని టార్గెట్ చేస్తున్నాడు దేవుడు? హృదయాన్ని మాటి మాటికి ఎందుకు వాక్యంలో చూపిస్తున్నాడు? హృదయానికి దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అదే మనం చెప్పుకోబోతున్నటువంటి పాఠాంశం. అయితే హృదయంలో ఏముందో చూపిస్తున్నాడు. అయితే హృదయంలో ఏం ఉండాలని ఆయన అనుకున్నాడో ఇప్పుడు మనం చూడబోతున్నాం. రోమపత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలని మనం చేస్తున్నాం. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనకపోయిరి. చాలు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక ఎవరికి చోటియాలట? ఎవరికి ఎక్కడ చోటు ఇవ్వాలట? హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలట. చూసారా? అంటే ఇంతవరకు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో ఎందుకు హృదయాన్ని టార్గెట్ చేస్తున్నాడు దేవుడు, హృదయాన్ని చూపిస్తున్నాడు అంటే ఇది కాదు. వారి హృదయంలో అది ఉంది, వారి హృదయంలో ఇది ఉంది, వారి హృదయంలో దీన్ని పెట్టుకొని ఉన్నారు అని చెప్పి హృదయంలో ఉన్నటువంటి విషయాలన్నిటిని బయలుపరిచి దేవుడు చూపిస్తుంటే ఎందుకు హృదయాన్ని టార్గెట్ చేస్తున్నాడో మనం ఆలోచిస్తే ఇక్కడట దేవునికి, వారి మనస్సులో దేవునికి ఏం చేయలేదట? చోటు ఇవ్వలేదు. హృదయంలో చోటు ఇవ్వటం అంటే ఎవరికి చోటు ఇవ్వాలి? ఎవరిది ఆ చోటు? అది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఏంటంటే హృదయము ఎవరిది? హృదయము ఎవరిది? హృదయంలో ఎవరు నివసించాలనుకుంటున్నారో ఇక్కడ మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం. దేవుడు నిర్మించుకున్నటువంటి నిర్మాణము మనిషి. దేవుడు నిర్మించుకున్నటువంటి నిర్మాణమే మనిషి. 53 కీర్తన 1లో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. ఎవరు లేరని అనుకుంటారంట హృదయాల్లో? ఎవరు లేరని హృదయాల్లో అనుకుంటారు? హృదయాల్లో ఏం చేరున్నాయో మనం చదువుకుంటూ ఉన్నాం. హృదయంలో అనుకుంటారంట దేవుడు లేడు. ఎవరు లేడనంట? దేవుడు లేడు. గట్టి నిర్ణయం తీసుకుంటారంట మనిషి, దేవుడు లేడయ్యా, ఎక్కడున్నాడు దేవుడు? ఎందుకు దేవుడు ఉన్నాడు అని ఒకవేళ అనుకుంటే వచ్చే నష్టం ఏంటంటే దేవుడు తన హృదయంలో నింపుకోవాలి. ఇప్పుడు దేవునికి తన హృదయంలో చోటు ఇవ్వాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఒకసారి మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? 17వ వచనం చివరిలో దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనం ఎవరై ఉన్నామట? మనము దేవుని ఆలయమై ఉన్నామట. అంటే మనిషి దేవుని యొక్క నివాస స్థలమట. లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ దేవుడు దేవుడు అనేటువంటి పదాన్ని తలుస్తారే తప్ప
దేవుణ్ణి అక్కడ ఇక్కడ ఎదుగుతారే తప్ప అసలు దేవుడు ఉండవలసినటువంటి స్థలము, దేవునికి ఇవ్వవలసినటువంటి స్థలము ఏది అనేది మనిషి మర్చిపోయాడు. మనిషికి అవగాహన లేకుండా పోయింది. దేవుడిని చూసి మన దేవుడు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అక్కడికి పోతే బాగుంటుంది, ఇక్కడికి పోతే బాగుంటుంది అనే దేవుణ్ణి మనిషి ఎక్కడెక్కడో ఎదుగుతాడు, బయట ఎదుగుతాడు మనిషి దేవుణ్ణి. కానీ ఇక్కడ లేఖనాల్లో దేవుడు చెప్తున్నాడు, మీరే నా ఆలయము. ఆ సంగతి మర్చిపోయాడు మనిషి. ఆ అవగాహన మనిషికి లేకుండా పోయింది. కారణం ఏంటంటే దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకుంటే మన అలవాట్లకి, మన ఆలోచనకి, దేవుని ఆలోచనకి పొందిక అనేది అది ఇక్కడ మనం ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ హృదయాన్ని ఎందుకు దేవుడు చూపిస్తున్నాడంటే ఈ హృదయము నాది అంటున్నాడు. హృదయము ఎవరిదట? దేవునిది. దేవుని యొక్క నిర్మాణం అయి ఉంది ఈ హృదయం. నేను ఏర్పరచుకున్నటువంటి నా ప్రజలు. యెషయా గ్రంథంలో ఒక చక్కని విషయం ఉంది. ఆయనంట రాళ్ళు ఏరి ముళ్ళు ఏరి ఒక తోట వేశాడట. రాళ్ళు వేరేసి ముళ్ళు వేరి ఒక తోట వేశాడట. ఆ తోటలో చక్కని ద్రాక్ష మొక్కలను ఆయన ఏం చేశాడట? నాటెను. ద్రాక్ష మొక్కలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ తోటలో నాటుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నేను నాటిన మొక్కలు కాదా మీరు అంటున్నాడు. ఇక్కడ మనం ఎవరట? ఆయన నాటిన మొక్కలమి, ఆయన సొత్తు, ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, నేను కన్నా నా ప్రజలు, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు పిల్లలై ఉందురు. అంటే దేవుడు మనల్ని నిర్మించుకున్నాడట. నిర్మాణకుడు దేవుడు. గత వారంలో మీకు నేను పరిచయం చేశాను 139 దావీదు కీర్తన. అక్కడ దావీదు గారు అంటున్నారు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా అంతరింద్రియములను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. నేను తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులను చూస్తున్నాయి, నా యొక్క అవయవ నిర్మాణము నీ చేతులు చేస్తున్నాయి అని చక్కగా 139వ కీర్తనలో దావీదు గారి యొక్క మాటని ప్రస్తావిస్తున్నాడు. అంటే నన్ను నిర్మించుకున్నటువంటి నిర్మాణకుడు నీవే, నన్ను కలుగు చేసిన వాడు నీవే. ఎందుకు ఆయన కలుగు చేస్తున్నాడు? నిన్ను నన్ను ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ కలుగు చేసుకున్నది దేవుడే. ఎందుకు కలుగు చేసుకున్నాడంటే తన కోసము కలుగు చేసుకున్నాడు. పోనీ తన కోసం ఎందుకు కలుగు చేసుకున్నాడంటే నేను వారిలో నివాసం ఉండాలి, వారిలో ఉండాలి. మనలో నివాసం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. మనం ఏం చేస్తామంటే లేదయ్యా నువ్వు ఎదుగో ఒక పక్కనుందని చెప్పి అంటాం. మనమైతే ఏం చేస్తున్నాం? మనం ఆయన ఒక పక్కకి నెట్టేస్తున్నాం, ఒక మూలకి నెట్టేస్తున్నాం. ఇదిగో నువ్వు ఇక్కడ ఉండు అంతే. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీలో నివసించి సంచరించాలనుకుంటున్నాను, మీలో నివాసం చేయాలనుకుంటున్నాను నేను. అందుకే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మనము జీవము గల దేవుని ఆలయము. మనము దేవునికి మరొక ఆలయం ఎక్కడ ఉండదట. దేవునికి ఆలయం ఎవరట? మనమే. మనిషే దేవుని యొక్క ఆలయము. మనము జీవము గల దేవుని ఆలయము.
దేవుడు జీవము కలిగినటువంటి వాడు. దేవుడు ఎవరట? దేవుడు జీవము కలిగినటువంటి వాడు. దేవుడు ఆ జీవము కలిగినటువంటి దేవుడు జీవము కలిగినటువంటి మనలోనే ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. మనమే ఆయన ఆలయమై ఉన్నాడు. ఆ మాట మనం చదువుదాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. నేను వారిలో నివసించి సంచరించును. మనలో నివాసం చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నాడట? మనలో నివాసం చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఎందుకు నివాసం చేయాలనుకున్నాడంటే ఆయన మనల్ని నిర్మించుకున్నటువంటి ఒక నిర్మాణకుడు. నీ హస్తములు నా అవయవ నిర్మాణము చేశాను అంటాడు దావీదు గారు. ఆయన హస్తాలు ఏం చేసాయట అంటే ఈ మాటలు వింటుంటే మీకు ఆశ్చర్యంగా లేవా? నిద్రగా వస్తుందా? అంతేనా? ఈ మాటలు ఏంటంటే మాకు నిద్ర వస్తుందా అంటారా, లేకపోతే ఆశ్చర్యంగా ఉందంటారా? మీకైతే ఖచ్చితంగా నిద్ర వస్తుంది, నాకైతే తెలుస్తుంది. నాకు మాత్రం ఆశ్చర్యంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. కొంచెం ఓపిక చేసి శ్రద్ధగా ఆసక్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. దానికి ఏం అవసరం అంటే మీరు సాధన చేయండి. వచ్చే ఆదివారం ఏం చేస్తారంటే మీరు ఒక దాన్ని తీసుకురండి. దేన్ని చెప్పంటారా? నిబ్బరమైన బుద్ధిని. దేనంట? దేన్ని తీసుకురావాలంట? నిబ్బరమైన బుద్ధి. ఎక్కడ దొరుకుద్దో కొనండి ఈ వారం అంతా. ఏదైనా అంగళ్ళలో వెతకండి, నిబ్బరమైన బుద్ధి ఆడైనా ఉందా అని వెతకండి. నిబ్బరమైన బుద్ధి అంగట్లో ఎక్కడ దొరకదు, కానీ మనమే దాన్ని ఏం చేసుకోవాలా? రూపించుకోవాలి. దాన్ని మనమే రూపించుకోవాలి. నీకున్నటువంటి బుద్ధిని నిబ్బరంగా దాన్ని ఏం చేసుకోవాలంట? ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది సాధనతో కూడినటువంటి పని. ఇది ఒకరోజు, ఒక దినాన, ఒక గంటలో మీకు వచ్చేటువంటిది కాదు. ఇది దాన్ని సాధన చేయాలి. మీరు నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండు అనేటువంటి మాటని ప్రభువారు ఎందుకు తన శిష్యులతో చెప్తున్నాడంటే అది చాలా అవసరమైంది. అది చాలా మనకి అవసరమైంది. దాన్ని ప్రయత్నం చేయండి. మీరు వచ్చేటప్పుడు, ఆరాధనకు వచ్చేటప్పుడు మీరు దేని ప్రయత్నం చేస్తారంటే నిబ్బరమైన బుద్ధితో లోపలికి రావడానికి నిబ్బరమైన బుద్ధితో రావడానికి మీరు ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే, అలా వస్తేనే దేవుని కార్యం సఫలమైందండి, లేకపోతే కాదు. మీరు అనుకుంటున్నారు అది అంటారు చూసావా, బూడిదలో పోసిన పన్నీర్ అని అంటారు చూసావా. అమూల్యమైన సందేశం మీ ముందు వెదజల్లుతుంటే అవి ఎక్కడ పడుతున్నట్టంటే ఇదిగో ఆ బూడిదలో పోసిన పన్నీరుతో సమానమే. పన్నీర్ ఎక్కడ పోస్తే బాగుంటుంది? ఇక్కడ అంటున్నాడు బూడిదలో పోసినట్టే. ప్రభు యొక్క మాటలు వెదజల్లుతూ ఉన్నప్పుడు హృదయాన్ని తెరిచి పడుతుండాలి. అలాగా ఆ వాక్యాన్ని అందుకోవడానికి మీ హృదయాల్ని తెరిచి పెట్టాలి. వాటిని మూసేసుకొని ఉంటే చూపిస్తాయి. ఇప్పుడు ఆ మాట మీకు నేనేదో మిమ్మల్ని ఏదో అంటూ చెప్పట్లేదు. దేవుని యొక్క మాట మీకు వినపడుతున్నప్పుడు మీ హృదయాల్ని అలా తెరిచిపెట్టుకొని ఉండాలి. హృదయాన్ని తెరిచిపెట్టుకుంటే దేవుని యొక్క మాట నేరుగా మీ హృదయంలోనికి వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోద్ది హృదయంలోనికంటే దానిని నిర్మించిన వాడు దేవుడు కనుక, తన కొరకు దేవుడు దానిని నిర్మించుకున్నాడు కనుక ఖచ్చితంగా హృదయంలోనికి దేవుని మాట ప్రవేశిస్తుంది. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని మూసిపెట్టేస్తాం. వస్తానే మూసిపెట్టి వచ్చి కూర్చుంటాం. మనం అర్థమైందా? వస్తానే దాన్ని మనం మూసిపెట్టేసి కూర్చుంటే
ఇక నీకు హృదయం మూసుకోపోయి ఉంటే ఇక మాట ఏం వినపడుతుందండి? మాట ఏం వినపడుతుంది? వింటున్న మాట మీకు రుచిగా ఎలా అనిపిస్తుంది? రుచికరమైన మాటగా మీకు ఎలా వినిపిస్తుందో ఒకసారి ఆలోచించండి.